2 రోజులు బంద్ చేపిస్తారు. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మొత్తం లోపలికి తీసుకోమంటారు పోలీసు వాళ్ళు. ఈసారి అయితే ఇంకా స్ట్రిక్ట్ ఉంది. చాలా ఇరువరకలా పడుతుండే కూడా ఏమి ఇస్తలేరు. మళ్ళీ ఏమో పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటారేమో కానీ ఇంకా మేమైతే ఏం పెడతలేము. కొంచెం వాయిస్ వస్తుంది ఎందుకు అయితే ఇప్పుడు కొంతమంది ఫ్యామిలీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కాలనీ. ఇప్పుడు వినాయక చవితి అప్పుడు కొంచెం ఎమర్జెన్సీ ఉంటే కూడా పంపించట్లేరు, నిజమేనా? పంపించట్లంటే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది కదా తమ్మి, అట్లని ఇంకా పంపించారు. అంటే ఇప్పుడు ఫ్రెష్లు కోయేటోళ్ళంతా పక్క పొంటి పోతారు, ఇట్లకి వెళ్ళి పక్క పొంటి పోతారు ఫ్రెష్ కోయేటోళ్ళు. ఇంకా ట్రాఫిక్ ఇంకా ఫుల్ ఉంటుంది కదా, జనం కదా, దేవుని జూనికి అందరూ వస్తారు అట్లా. అయితే మీరు ఎప్పటి నుంచి నడుపుతున్నారు షాపు? మరి 30 ఏళ్ళు, 30-40 ఏళ్ళు. స్క్రాప్ దుకాణం ఉంది, ఇల్లు ఇది. ఇంకా మా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని అక్కడ పోయినాం. అయితే ఇప్పుడు ఇక్కడ వినాయకుని గురించి చెప్పండి. మీరు అప్పుడు ఎట్లుండే వినాయకుడు? అప్పుడు చిన్నగా ఉండే కదా, ఇప్పుడు పెద్దగా అయింది కదా, జనం కూడా వస్తుండ్రు, దర్శనం చేసుకుంటుండ్రు, మంచిగా అవుతుంది కాబట్టి చాలా రష్ అయిపోతుంది. ఇంకా మంచిగా ఏ ఇబ్బందులు అయితే ఏం చేయరు, పోలీసులు బందోబస్తు ఉంటారు. కొట్లాటలు, పీకులాటలు, దొంగతనాలు కూడా ఇక్కడైతే ఏం కాదు ఇప్పటికైతే. ఇంకా అక్కడేమో చెప్పలేం కానీ ఇక్కడ ఎవరికైతే ఏం కాలే, బాగానే నిలబడతారు పోలీసులు చాలామంది. సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇక్కడ వినాయకుడు పెట్టినప్పుడు? చిన్న ఉండే తమ్మి, అప్పుడు ఇంత పెడుతుండే దర్శనం ఆయన వాళ్ళ అన్న. ఇప్పుడు ఇంకా రంగ పెద్దగా అవుతుంది పెడుతుంది. ఇక్కడ వినాయకుడు అప్పుడు ప్రత్యేకత ఏంది బాగా ఇంకా రావడానికి? అంటే చిన్నగా ఉండే కానీ ఇంత జనం లేకుండే, ఇంకా వచ్చి చూసిపోతుండ్రు, దర్శనం చేసుకుని పోతుండ్రు. ఇప్పుడేమో చాలామంది వస్తుండ్రు, మంచిగా అనిపిస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది. అందరు దర్శనం చేసుకు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు కదా అట్లా. అయితే ఇప్పుడు గేట్ ఉన్నది ఒకటి, రైల్వే గేటు. అవుతామే రైల్వే గేటుకు అది పోవడానికి ఇబ్బంది అవుతుంది, చాలా సమయం వెయిట్ చేసారు. కరెక్ట్ ఫిడ్జా అది అన్నారు, ఇట్లా ఫిడ్జా అని కానీ ఏం వేస్తూనే లేదు. ఏం లేదా? లేదు అంటే ఇంకా రైలు వచ్చినప్పుడు గేట్లు పెడతారు, అది అట్లా వేస్తారు కదా, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అదేసి మళ్ళీ రైలు పోగానే మళ్ళీ కుల్ల పెడతారు. రైలు పోగానే కుల్ల పెడతారు, జనం మళ్ళీ వస్తుంటుంది పోతుంటుంది అట్లా. కాకపోతే ఇంకా అప్పుడు ఇక్కడ సెక్రటరీ పడ్డప్పుడు పెద్దగా చేస్తామన్నారు రోడ్డు, కానీ ఇంకేమో తెలియదు. ఇంకా అక్కడనే ఎక్కువైంది కదా గేట్లు, ఇక్కడ తక్కువైంది జనం. మరి ఇప్పుడు ఈ వినాయక చవితి అప్పుడు కూడా ఈ రైల్వే గేట్లకి వెళ్ళి పంపించారు ఎట్లాగో, మరి ఎట్లా ఎమర్జెన్సీ ఉంటే పోతుంటారు కదా తమ్మి, పోతుంటారు వస్తుంటారు, అట్లేం లే. ఇక్కడ మళ్ళీ పంపిస్తారా మీ కాలనీ? ఇప్పుడు మామూలుగా ఇంకా గట్లే దొప్పుకుంటూ పోతావు. అంటే ఇంకా షాపులు చాలామంది బంద్ పెడతారు. మరి ఇబ్బంది కదా అంటే, ఇప్పుడు బంద్ పెడితే మీకు నష్టమే కదా? నష్టం అంటే ఇంకా అదొకటి ఇదొకటి పెట్టుకుంటారు తమ్మి, దుకాణం ముంగట అదొకటి ఇదొకటి పెట్టుకుంటారు. ఇంకా దుకాణం ఇప్పుడు 10 రోజులు దేవుని గురించి బంద్ పెడితే ఏముంది, మనకు అందరికీ దేవుడే కదా. 10 రోజులు బందే. 10 రోజులు బందే. ఏం లేదు అసలు, అడుగులు లేదు. నార్మల్గా ఏం చేస్తారు మళ్ళీ? ఏం లేదు, ఊకనే ఉంటాము. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా దేవుని పెట్టుకుంటాం కదా, ఆయన ఫస్ట్ పూజ ఆయనదే. అట్లా 10 రోజులు ఏముంది, సంవత్సరం అంతా కష్టపడతాం, 10 రోజులకి ఏముంది. మీకు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే గారు? ఎమ్మెల్యేనా? మేము ఎక్కువ అక్కడ ఏం పోతాం కానీ ఎక్కువ కథవాదులకు నడుస్తుంది, ఉండరు చాలా మంది ఉండరు ఆయనకు ఫ్యాన్స్, కానీ మేమేమంటావు చేసిండు, అభివృద్ధి చేసిండు మంచిగా. ఇంకా అవన్నీ మనకు తెలియదు తమ్మి. కార్పొరేటర్ గారు విజయరెడ్డి బాబు, ఆమె మంచిది, ఆయనకు తెలుసు, నేను ఉండదు ఎక్కువ అంగోళ్ళాడు. చెప్పి అందుబాటులో ఉంటాడా మీకు ఎమ్మెల్యే గారు? 2 నిమిషాలు చెప్పండి. బిజినెస్ కాబట్టి అడుగుతాను, ఆయన మేము ఎవరితో పోతాం, మా కష్టం ఏందో మేము చేసుకుంటాం అంతే. ఓకే. మొత్తానికి ఇక్కడ చాలా మంది దర్శనం ఈ కాలనీ వాళ్ళు మొత్తం ఏమో తమ్మి, అంత జనం బాగానే ఉంది, వస్తుంది. కర్తవారు మొత్తం సపోర్ట్ చేస్తుంది గణేషునికి, కర్తవారికి మొత్తం. మరి మీకు ఏమన్నా ఇప్పుడు బంద్ పెట్టినప్పుడు ఏమి ఇయ్యారా మీకు? మేము అడగము, మేమేం తీసుకోము, తీసుకోము, మేమేమి అడగము, మేము తీసుకోము.
మా కష్టం ఏదో మేము అంతే. మీరు స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారా లేదంటే ఇబ్బంది అవుతుందని కస్టమర్లు రావట్లేదు బంద్ చేస్తున్నారా లేదా వాళ్ళే బంద్ చేయమంటున్నారా? వాళ్ళకి ఇట్లా ఏం పని చేయమన్నారు కానీ ఇంకా జనం కదా బేట, గిరాకులు ఏడుస్తాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పనులు తెస్తారు కదా స్క్రాప్, ఇంకా రానికి రాదని మేమే బంద్ పెడతాం. వాళ్ళు ఏం బంద్ చేయమన్నారు, మనకేం చెప్పరు కూడా. వెళ్ళే బంద్ చేసుకొని అని ఏం చెప్పరు. ఇంకా మంది జనం ఉంటుంది కదా, గిరాకు రాదు, పుట్టిగా దుకాణం కుల్ల పెట్టుకొని ఏం లాభం, బంద్ చేస్తాం. 10 రోజులే కదా, ఎల్లకాలం అయితే కాదు కదా.